హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు చాలా ఆరోగ్యకరమైనటువంటి రాగి ముద్ద అండ్ బెండకాయ చట్నీ, ఈ రెసిపీ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. ఈ రెసిపీస్ ఎలా చేయాలో మనం ఈ వీడియోస్లో చూసేద్దాం. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ చూడండి, చాలా బాగుంటుంది. ఒక పాత్ర పెట్టుకొని ఇందులోకి సగం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే వేరుశనగల నూనె అయితే యూజ్ చేస్తానండి. యాక్చువల్లీ ఊరిని కానీ నేను తీసుకొని వస్తాను ఆయిల్. ఇక్కడ ఉన్న ఆయిల్స్ ఏమి నేనైతే కొన్నాను. ఇలా ఆయిల్ వేడెక్కాక ఆవాలు, కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటిపట్లాడుతూ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, ఆనియన్స్ అన్నీ కూడా. సో అయితే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక నేను చిల్లీస్ వేసుకున్నానండి. యాక్చువల్లీ చిల్లీస్ ఆయిల్ వేడెక్కిన వెంటనే వేయాలి, బట్ అవి ఏమంటే బాగా చిట్కట్లాడుతూ మీద పడతాయి. అందుకు నాకైతే భయం వేసి నేను లాస్ట్లో వేస్తున్నాను. మీకు కొంచెం ధైర్యం ఉంటే ఆవాలు అయిపోయాక చిల్లీస్ వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకోండి. మనం బెండకాయలు సగం అంటే ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ బెండకాయలు, 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ టమాటోస్ తీసుకున్నా. వీటినన్నీ కూడా ఇప్పుడు ఆయిల్లోకి వేసుకోవాలి. సో ఇలా 80% బెండకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. టమాటోస్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్ కొంచెం, నేనైతే రాళ్ళు ఉప్పే యూజ్ చేస్తాను. ఇది మనం యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఫుల్గా ఫ్రై అవ్వాలి. నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా రెండు యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా ఉడికిపోవాలి, ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలి అండి. ఆల్మోస్ట్ 80% అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే చాలు. తరువాత కొద్దిగా ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు పసుపు అండ్ ధనియాల పొడి రెండు యాడ్ చేసాం కాబట్టి ఈ స్మెల్ అంతా తగ్గేదాకా ఇంకొక 20 మినిట్స్ మనము దీన్ని మగ్గపెట్టుకోవాలి, అంటే ఉడికించుకోవాలి. ధనియాల పొడి అంతా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక 2 మినిట్స్ మనము వీటిని ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ స్మెల్ కొంచెం, పసుపు ధనియాల పొడి స్మెల్ కొంచెం తగ్గుతుంది. సో 2 మినిట్స్ తర్వాత రోటి పచ్చడిలాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. గొజ్జు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది చల్లారనిచ్చాం. ఆల్రెడీ 10 మినిట్స్ బాగా చల్లారిపోయింది.